ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పని ముందస్తుగానే గత 4 రోజుల క్రితం ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం సజావుగా ఎన్నికలు జరగడానికి ఎక్కడా కూడా సహకరించట్లేదనే విషయాన్ని ముందస్తుగా కూడా చెప్పాము. మా అనుమానము, మాకున్నటువంటి ఆలోచన ఇదంతా కూడా నిజమైపోయింది. కుప్పంలో రామకుప్పానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి శ్రీదేవి అని చెప్పని ఒక దళిత మహిళ నామినేషన్ వేయడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆవిడని అడ్డుకుని తెలుగుదేశానికి గూండాలు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఆవిడ సంబంధించినటువంటి బ్యాగులు కూడా లాక్కున్నారు. ఆ బ్యాగ్లో విలువైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి. అలాగే ఎన్నికకు సంబంధించినటువంటి నామినేషన్ పత్రాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా లాక్కోవడం జరిగింది. ఇదంతా కూడా పోలీసుల సమక్షంలో, పోలీసులు ఎదురుకుండా, పోలీసులు చూస్తుండగా జరిగినటువంటి సంఘటన. అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? రాష్ట్రంలో రూల్స్ ప్రకారం పరిపాలన సాగుతుందా అని చెప్పి మనం అడిగితే ఎక్కడా కూడా లేదు అని చెప్పిన సమాధానం వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యం లేకపోతే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తే దళితులకి, మహిళలకి ఇంకా రక్షణ ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కలగన్నారో, దళితులు సంబంధించినటువంటి ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనలకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ ఉంది. పోలీస్ యంత్రాంగం కళ్ళ చూపించి చూడటం అనేది చాలా పెద్ద తప్పు. నామినేషన్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఉన్నటువంటి విలువ అది. అందులోనూ నామినేషన్ వేయడానికి అక్కడ దళిత మహిళ వెళ్తే వాడు బ్యాగ్ని, నామినేషన్ని లాక్కుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దామని వెళ్ళినటువంటి సందర్భంలో కూడా కనీసం ఫిర్యాదును కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఆ సంబంధిత పోలీస్ స్టేషన్లో లేకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ ఉంది, ఎమర్జెన్సీ పరిస్థితి నడుస్తుందని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో దానికి పెద్ద పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎమర్జెన్సీ ఉంటే అట్లాగా ఇట్లాగా అంటారు. దీనికి సమాధానం చెప్పాలి. మీ నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో నిన్న అక్కడ జరిగినటువంటి దళిత మహిళల మీద జరిగినటువంటి దాడికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. ఏకపక్షంగా